హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి రోజ్మేరీ వాటర్ అనమాట. అంటే రోజ్మేరీ వాటర్ కాదు, రోజ్మేరీ లీవ్స్ వాటర్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ తీసుకోండి. అట్లాగే అంటే మీ హెయిర్కి ఎంత పడుతుందో అది క్వాంటిటీ తీసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను కాబట్టి నా హెయిర్ మీడియం లెంత్ హెయిర్. సో 1/2 టేబుల్ స్పూన్ రోజ్మేరీ లీవ్స్కి నేను ఒక 1 గ్లాస్ ఫుల్గా వాటర్ పోసాను. ఎందుకంటే మనం అది మరగబెట్టినప్పుడు ఇంకా వాటర్ చాలా తక్కువ అయిపోతుంది. ఒక హాఫ్ క్వాంటిటీకి వచ్చేస్తుంది. మీరు ఒక ఫుల్ గ్లాస్ పోస్తే అది 1/2 గ్లాస్ వస్తుంది అనమాట. సో దాన్ని అలా ఒక 10 మినిట్స్ వదిలేస్తే కనుక చూసారు కదా, ఇట్లా కలర్ మారి వాటర్ హాఫ్ లెంత్కి వచ్చేసింది. దాన్ని చల్లారిన తర్వాత ఇట్లా ఒక ప్లాస్టిక్ స్ప్రే బాటిల్లో తీసుకోండి. ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్లో వస్తూ ఉంటుంది. అంటే అది మరగబెట్టిన తర్వాత ఎక్కువసేపు మరగబెడితే కొంచెం డార్క్ కలర్, కొంచెం సేపే పెడితే కనుక వేరే కలర్ అలా ఉంటుంది. సో కలర్ని బట్టి ఏమి ఉండదు. ఇలా స్ప్రే బాటిల్లో పోసుకున్న తర్వాత ఇంకా స్ప్రే చేసుకోవటమే. మెయిన్గా మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది స్కాల్ప్ ఏరియా. స్కాల్ప్ మొత్తం కూడా స్ప్రే చేయండి. ప్రతి ఈచ్ అండ్ పార్ట్ మొత్తం కూడా పార్టీషన్ తీసి ఒక్కొక్కటి సింగిల్గా స్ప్రే చేసుకోండి. దీని స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇది అప్లై చేసిన తర్వాత హెయిర్ అంతా కూడా ఒక మంచి న్యాచురల్ స్మెల్ బాగా వస్తుంది అనమాట. జస్ట్ మీరు దీన్ని ఎలా వాడాలి అంటే కనుక హెడ్ బాత్ చేస్తారు కదా, హెడ్ బాత్ చేసిన తర్వాత అలాగే తడితల మీద దీన్ని స్ప్రే చేసుకోండి. ఇంకా వదిలేయండి. ఆరిపోయిన తర్వాత జస్ట్ మీరు నార్మల్గా యాజ్ యూజువల్గా ఎలా ఉంటారో అలా ఉండటమే. వేరే ఎలాంటి వాష్ చేయటం అలా ఏమీ అక్కర్లేదు. దీనికి బెనిఫిట్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. మీరు మీ హెయిర్ గ్రోత్ని అయితే చూస్తారు. ఒక 3 to 4 months కంటిన్యూస్గా యూస్ చేసిన తర్వాత వెంటనే రిజల్ట్స్ అయితే రావు. వెంటనే రిజల్ట్స్ రావాలి అంటే రావన్నమాట. సో వెయిట్ చేయండి. కంటిన్యూస్గా వీక్లీ నేనైతే 2 times యూస్ చేస్తున్నాను. అది మీ ఇష్టం. దీన్ని స్టోర్ చేసుకుని కూడా యూస్ చేసుకోవచ్చు. బాయ్ బాయ్.